అందరూ అంటుంటారు కదా, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి పెద్ద రికగ్నిషన్ ఉండదు అంటుంటారు. మామూలుగా పైన మేనేజ్ చేసే వాళ్ళకి, భజన చేసే వాళ్ళకి ఎక్కువగా హైక్స్ ఉంటాయి అండ్ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అంటుంటారు. అదే అన్ని కంపెనీస్ లో అలానే ఉంటుందా, లేకపోతే ఎలాగా మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారా? సార్ అది ప్రతి కంపెనీలో ఉండే పాలిటిక్స్ అవి. ఉమ్, ప్రతి కంపెనీలో ఉంటది, ప్రతి టీంలో ఉంటది. మనం డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసినా మనకు వచ్చేది 10%, ఫైవ్ ఉమ్, పర్సెంట్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేస్తే 15%. ఓకే. ఎవరు చేయని వాళ్ళకి కూడా 10 నుంచి 15% పడతానే ఉంటుంది హైక్. అది చేయకపోయినా ఎలా వర్క్ మేనేజ్ చేయకపోయినా కూడా చేస్తారనేది 10-15% పడుతుంది. వాళ్ళకి వస్తుంది. ఓకే. ఇప్పుడు అతను ఏ టికెట్స్ హ్యాండిల్ చేయడు, ఏ కాల్స్ జాయిన్ అవ్వడు, క్లయింట్ ని మేనేజ్ చేయడు, ఏ డాక్యుమెంట్ రెడీ చేయడు, ఏ కాన్ఫరెన్స్ పేజ్ అప్డేట్ చేయడు, ఎక్కువ లీవ్స్ తీసుకుంటుంటాడు. ఓకే, వీకెండ్స్ డ్యూటీ లేకి, వీకెండ్స్ ఇష్యూ లేక జాయిన్ కాడు, ప్రాడ్ కాల్ లేక జాయిన్ కాడు, కానీ అయికి వచ్చుంటారు. ఉమ్, కానీ దీని వెనకాల జరిగేటువంటి దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు.